ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుంటూరు చరిత్రలో ప్రసిద్ధికెక్కిన శంకర్ విలాస్ బ్రిడ్జి గురించి చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మన మిత్రులు చాలామంది శంకర్ విలాస్ బ్రిడ్జి అప్డేట్స్ కూడా ఇవ్వమని అడుగుతున్నారు. అందువల్ల ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం. అమరావతి వీడియో కాదు కదా అని స్కిప్ చేయకండి. అది అమరావతి అభివృద్ధికి చేదోడే అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాం. దయచేసి మిగిలిన వీడియోలలాగే ఈ వీడియోని కూడా ఆదరించండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది గుంటూరు బ్రాడీపేట అరండల్పేటలను కలిపే శంకర్ విలాస్ సెంటర్. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచే మన వీడియోని స్టార్ట్ చేస్తున్నాం. ఈ సెంటర్కు ఎంతో చరిత్ర ఉంది. అది వీడియో నడిచే క్రమంలో చెప్పుకుందాం. ఫ్రెండ్స్, గుంటూరు ప్రజల కొన్ని దశాబ్దాల కళ గుంటూరు శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి విస్తరణ. అది ఇప్పటికి గానీ సాకారం కాలేదు. కర్ణుడి చావుకు కోటి కారణాలు ఉన్నట్లు ఈ బ్రిడ్జి విస్తరణ ముందుకు సాగకపోవడానికి కూడా కోటి కారణాలున్నాయి. ఏమైతేనేమి, ఈ జూన్ నెలలో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పుడు మీరు చూసేది ఈ బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్ల నిర్మాణం. ఇక్కడ గత కొన్ని రోజులుగా గుంత తీసి ఈ పిల్లర్లను వేశారు. బ్రిడ్జికి అవతలి వైపున గుంటూరు జనరల్ హాస్పిటల్ వెనక గేటు దగ్గర కూడా ఇంకో పిల్లర్ వేస్తున్నారు. అది కూడా చూద్దాం. ఇప్పుడు మీరు చూసే ఈ 4 రోడ్ల జంక్షనే శంకర్ విలాస్ సెంటర్. శంకర్ విలాస్ హోటల్ పేరుతో ఈ ప్రాంతానికి శంకర్ విలాస్ సెంటర్ అని పేరు వచ్చింది. ఈ బ్రిడ్జిని కూడా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ అని పిలిచేవారు. అలా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ హోటల్కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ హోటల్ను 1953లో శంకర్ అనే ఆయన స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ హోటల్ ఉన్న స్థలంలో ప్రస్తుతం బాటా షోరూమ్ వచ్చింది. ఈ హోటల్ బ్రాడీపేట 4వ లైన్లో కొంచెం లోపలికి వెళ్ళింది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే 4 దశాబ్దాలుగా గుంటూరు ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలు తీరిపోయినట్లే. ఇప్పుడు మీరు చూసేది శంకర్ విలాస్ వంతెన. పాత గుంటూరును కొత్త గుంటూరును కలిపే సాంస్కృతిక వారధైన ఈ వంతెన ఈ రోజు నుంచి కనుమరుగైపోతుంది. ఫ్రెండ్స్, 1958లో ఆగస్టు 8న శంకుస్థాపన చేసుకున్న ఈ ఆర్ఓబి 65 ఏళ్ల పాటు గుంటూరు ప్రజలకు సేవలందించింది. గుంటూరు నగర అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించింది. బ్రిడ్జి జీవితకాలం 50 ఏళ్లే అయినా ఈ బ్రిడ్జి అదనంగా మరో 15 ఏళ్లు సేవలందించింది. ఇప్పుడు బ్రిడ్జి విస్తరణలో భాగంగా కనుమరుగైపోతుంది. అయితే 65 ఏళ్ల ఈ సాంస్కృతిక వారధి చరిత్రలో ఎవరూ చెరపలేని ముద్రగా మిగిలిపోతుందనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు.
ఇప్పుడు మీరు చూసేది గుంటూరు రైల్వే స్టేషన్. ఏరియల్ వ్యూలో ఎంత బాగుందో కదా. చుట్టూ ఒక రౌండ్ వేద్దాం. ఇప్పుడు మీరు చూసేదేమో శంకర్ విలాస్ వంతెన నిర్మాణానికి కారణమైన గుంటూరు హైదరాబాద్ రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ దాటడం కోసమే 65 ఏళ్ల క్రితం ఈ వంతెనను నిర్మించారు. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, గుంటూరు నుంచి అమరావతి రావాలనుకునే ఎవరైనా ఇటు నుంచే రావాలి. అలా చూసుకున్నప్పుడు ఈ బ్రిడ్జి పూర్తయితే అమరావతికి గుంటూరుకు మధ్య కనెక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది. పదండి, బ్రిడ్జిని దాటి అవతలి వైపుకు వెళ్దాం. ఈ బ్రిడ్జికి రైట్ సైడ్ అంబులెన్సులు కనిపిస్తున్నాయి చూసారా, అదేమో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్. ఇదేమో జీజీహెచ్ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ సెంటర్లో షూట్ చేసిన పిల్లర్ ఏరియల్ వ్యూ. దాటి కొంచెం ముందుకు వెళితే ఏసీ కాలేజ్ వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళితే గుంటూరు మార్కెట్ సెంటర్ వస్తుంది. జూన్ 23వ తేదీన పిల్లర్ నిర్మాణ పనులు మొదలయ్యాయండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 పిల్లర్లు వేశారు. సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ దగ్గర ఒక పిల్లరు, శంకర్ విలాస్ సెంటర్లో ఒక పిల్లరు వేశారు. దాదాపు 5 మీటర్ల లోతు తవ్వి పిల్లర్లు వేస్తున్నారు. వర్షాల వల్ల పనులకు కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది, అందువల్ల కొంచెం లేట్ అయింది. ఫ్రెండ్స్, ఈ ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 98 కోట్ల రూపాయలు కేటాయించింది. 4 లైన్ల బ్రిడ్జిని 2 ఏళ్ల కాల వ్యవధిలో నిర్మించాలి. ప్రస్తుతం జీజీహెచ్ నుంచి అరండల్పేట 3వ లైన్ వరకు ఉన్న ఈ బ్రిడ్జిని గుంటూరు ఏసీ కాలేజ్ దగ్గర నుంచి అరండల్పేట 10వ లైన్ వరకు విస్తరిస్తున్నారు. అలాగే ప్రస్తుతం 8 మీటర్ల ఎత్తు ఉన్న ఈ బ్రిడ్జిని 11.5 మీటర్ల ఎత్తు ఉండేలా నిర్మిస్తున్నారు. దీనిపై ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలు వస్తున్నాయి కానీ అమలుకు మాత్రం నోచుకోలేదండి. కూటమి ప్రభుత్వం వచ్చాక చొరవ తీసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుంది. జూన్ 25 నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేసి హెవీ వెహికల్స్ని వేరే రూట్లలో పంపిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను, ఆటోలను మాత్రమే ఇటువైపు అలో చేశారు. ఇప్పుడు పిల్లర్ల పనులు తుది దశకు రావడంతో పాత బ్రిడ్జిని కూల్చివేసే పనుల్లోకి వెళ్తున్నారు. అందువల్ల ఈ ఆగస్టు 9 నుంచి పూర్తిగా ఇటువైపు రాకపోకలను ఆపేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ డిమాలిషన్ ఈ బ్రిడ్జి కోసం చేసిందేనండి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ టీం అమరావతి ప్రస్థానం.